ఇటు రాష్ట్రంలో అటు దేశంలో అసలేం జరుగుతుందని, ఈ సమాజానికి ఏమైందని సామాజికవేత్తలు సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. సనాతన ధర్మం పేరిట జుగుప్సాకరంగా మహిళలు తలెత్తుకొని చూడలేని విధంగా నగ్నంగా రోడ్లపై బహిరంగంగా తిరుగుతున్న చోద్యం చూస్తున్న ఈ అధికార గణాన్ని పోలీసులను చూసి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు. స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాల నిర్మూలన, లోక కళ్యాణం కోసమే పాదయాత్ర చేస్తున్నానని చెప్తున్న నాగ సాధువు అఘోరి శ్రీనివాస్కు అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. మొదట హైదరాబాద్లో మొదలైన అఘోరి హల్చల్ పలు రాష్ట్రాల సరిహద్దులు దాటుకుని దేశం మొత్తం ఎలాంటి వస్త్రధారణ లేకుండా దిగంబరంగా తిరుగుతూ ప్రభుత్వాలకే సవాల్ విసురుతుంది. సనాతన ధర్మాన్ని కాపాడడంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ శంషాబాద్లో 5 లీటర్ల పెట్రోల్ తీసుకుని వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మీదుగా మారుమూల శ్మశాన వాటిక ప్రాంగణంలోకి కారులో వెళ్లిన అఘోరి చాలాసేపు నానా హంగామా చేసింది. భద్రకాళి దేవాలయంలో దుస్తులు లేకుండా దర్శించుకోవాలని చూసింది. కానీ ఆలయ అధికారులు ఆమెకు అనుమతి నిరాకరించారు. దుస్తులు ధరించిన అఘోరి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంది. ఇకనైనా ఆమె తీరు మారుతుంది అనుకుంటే మళ్లీ అదే ప్రవర్తనతో నానాయాగి సృష్టిస్తూనే ఉంది. ఇంత హంగామా చేస్తున్న అఘోరీని అరెస్టు చేసి కటకటాల్లో పంపాల్సిన మన పోలీసులు మాకెందుకు ఈ రచ్చ అనుకున్నారో ఏమో ఆమెను ప్రాధేయపడి తెలంగాణ నుంచి పంపించి వేశారు. అక్కడితో సమస్య సద్దుమణిగింది అనుకుంటే ఆ రచ్చ కాస్త ఏపీ పోలీసుల మెడకు చుట్టుకుంది. పవన్ కళ్యాణ్ ను కలవాలంటూ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం దగ్గర హైవే పైన బైఠాయించింది. వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది అవుతుందని చెప్పేందుకు వచ్చిన పోలీసులతో అఘోరి దురుసుగా ప్రవర్తించింది. అక్కడి నుండి తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులపై దాడికి యత్నించింది. తక్షణమే పవన్ కళ్యాణ్ తన వద్దకు రావాలని డిమాండ్ చేసింది. రూరల్ సిఐ శ్రీనివాసరావును ఎస్ఐ వెంకటేశ్వరరావుపై అఘోరి దాడి చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాళ్లతో బంధించారు. పోలీసులు తెలంగాణలో నానాయాగి చేసినప్పుడే ఎల్బీ నగర్ పోలీసులకు మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. అప్పుడే బిఎన్ఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడ ఫిర్యాదు చేసినా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత పోలీసు స్టేషన్కు బదిలీ చేయాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ రాద్ధాంతానికి కారణమయ్యారని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇంత బహిరంగంగా అఘోరి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవాల్సిన రవాణా శాఖ అధికారులు, పోలీసు అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల సరిహద్దులు దాటి కేదార్నాథ్కు వెళ్లినా ఏ రాష్ట్ర సరిహద్దుల్లో కూడా అఘోరి కారును ఆపకపోవడం రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి కేదార్నాథ్ వెళ్లి రావడానికి ఆమెకు ఆర్థిక సహాయం చేస్తూ అఘోరీ ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయిస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరని వారు ప్రశ్నిస్తున్నారు. కారులో ఉన్న పుర్రెలు ఎక్కడి నుంచి వచ్చాయి? అఘోరీ ఏమైనా క్రిమినల్ చర్యలకు పాల్పడిందా? అసాంఘిక కార్యక్రమాలకు పూనుకుందా అని విచారించాల్సిన పోలీసులు కూడా అఘోరీ పట్ల వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇలాంటి అఘోరీల వల్ల నిజమైన సాధు పుంగవులను, మహాసాధువులను నమ్మలేని పరిస్థితిలో సమాజం నెలకొంది. చట్టాలను కాపాడాల్సిన పోలీసు అధికారులు ఇంత విచ్చలవిడిగా నాగరిక ప్రపంచంలో చట్టాన్ని అతిక్రమిస్తున్నా స్పందించకపోవడం ఏంటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శ్రీనివాస్ అనే వ్యక్తి లింగ మార్పిడి చేసుకుని అఘోరీ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ బహిరంగ ప్రదేశాలలో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న అఘోరీపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని హిందూ సమాజం, సనాతన ధర్మం కోసం పోరాడే ధార్మిక సంఘాలు కోరుతున్నాయి. ప్రజల గొంతును తమ గొంతుగా మార్చుకొని పోరాటం చేస్తున్న 6-9 టీవీ కథనాలతో అయినా కనీసం అధికారులు నిద్రమత్తు వీడతారో లేదో వేచి చూద్దాం.